రామ్ చరణ్ హీరో లెక్క గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి పండుగకు కానుక లెక్క రాబోతున్న సంగతి మన అందరికీ ఎరకనే. అయితే దాదాపుగా దీని షూటింగ్ ఇట్లా పూర్తి కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఇట్లా మెల్లగా షురూ చేసిర్రంట. ఇప్పటికే మన లక్నోలో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించి టీజర్ను అయితే వదిలిర్రు. ఇక మామూలుగా లేదు దీని స్పందన చూసుకుంటే. ఇక ఇప్పుడు ఎటకేలకు నార్త్ ఇండియాలో ఇక దక్షిణాది ఇండియాలో ఇట్లా మొత్తం చూసుకుంటే అన్ని రకాలుగా మెల్లమెల్లగా పలు రాష్ట్రాలలో తిరిగి మరి ప్రమోషన్ కార్యక్రమాలు చేసేటట్టుగా ప్లాన్ అయితే చేస్తున్నారంట నిర్వాహకులు. ఇక మరోపక్క ఇక సైన్మ విడుదలకు జరంత సమయం బాగానే ఉన్నది గినక మెల్లగా ప్రమోషన్లు అయితే షురూ అయితే చేసిర్రు. ఇక ఇంకో పక్కనేమో ఈ సైన్మ ప్రమోషన్లకు మన బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ గిట్లా హాజరయ్యే అవకాశం ఉన్నదని పలు వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లేదా ముంబై కార్యక్రమంలా నిర్వహించే దానికి షారూక్ ఖాన్ను అతిథి లెక్క ఆహ్వానించే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక హిందీల గిట్లా పెద్దగా మార్కెట్ వీళ్ళకి ఎక్కువ రావాలన్నా కానీ షారూక్ ఖాన్ వస్తే బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నది. మరోపక్క హిందీల జనాలకు గిట్లా ఎక్కువ షేరువా కావాలి అంటే బాలీవుడ్ స్టార్ వంటి షారూక్ ఖాన్ ఖచ్చితంగా రావాలి అని సినీ విశ్లేషకులు ఇట్లా భావిస్తున్నారంట. అయితే ఈ సినిమాకు జనాలకు బలంగా తీసుకోవాలి అని అంటే ఇక షారూక్ ఖాన్ ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నా ఇట్లా ఖచ్చితంగా అది షేర్వా అవుతుంది, అవకాశం ఉన్నది అని అంటున్నారు. ఇక ఇది నిర్మాత అయిన దిల్ రాజు పెద్ద ఎత్తున పెట్టి నిర్మించిండు గినక దిల్ రాజు బ్యానర్ల గిట్లా 50వ చిత్రం లేక ఇది రాబోతున్నది కాబట్టి భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు జనాలు. అయితే మునుపటి వరకు ఈ సినిమా మీద కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమైనాయి. ఎందుకనంటే మన శంకరు గత చిత్రాల ఫలితంతో ఈ సినిమా ఎట్లా ఉండబోతున్నదనే ఆందోళన అయితే అందరికీ ఉన్నది. ఇక ఎప్పుడైతే టీజర్ వదిలిర్రో ఇక ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఖచ్చితంగా సినిమా మంచి విజయం అందుకోవడం ఖాయం అనే మాట వినబడుతున్నది. ఇక మరోపక్క రామ్ చరణ్ ని తండ్రి పాత్రలో చూపించిన తీరు మస్తు ఉన్నది అని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని జనాలకు ఎక్కువ షేర్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి షారూక్ ఖాన్ తో పాటుగా పలువురు ప్రముఖులని రంగంలో దించేటట్టుగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారంట. మళ్ళీ ఈ చిత్రం 2 నెలల సమయంలో మంచిగా సద్వినియోగం చేసుకోవాలి అని నిర్వాహకులు అయితే మంచిగా భావిస్తున్నారంట. ఇక వీళ్ళు అనుకున్నట్టుగా సినిమా మంచి పేరు వస్తుందంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.